శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహరాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తులారాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీనరాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శనిగారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శనిగారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి ఈ 5 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ వరకు గల కాలాన్ని గణన చేసినట్లయితే చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. తృతీయ స్థానంలో చంద్ర రాహువులు ఉన్నారు, సప్తమ స్థానంలో గురువు గారు ఉన్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, దశమంలో రవి గారు ఉన్నారు, ఇక ఏకాదశంలో బుధ కుజులు ఉన్నారు. 7 గ్రహాల యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోందో ఇక వీరి జీవితం చక్కటి 3 పువ్వులు 6 కాయల్లోకి వెళ్ళినట్టే. అలాగే ఆశయ సిద్ధి కలుగుతోంది. ఊహించని విధంగా లాభాలు, ధన లాభము, వస్తు లాభము, వస్త్ర లాభము, భూమి లాభము, అలాగే వాహన లాభము, ఎన్ని రకాల లాభాలు కలగచ్చో అన్ని రకాలుగాను వీరికి సంతృప్తి చెందే విధంగా లాభాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ జీవితంలో చాలా చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి, పిత్రార్జితాలు వస్తాయి, పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధ రీత్యా చాలా బాగుంటుంది, వ్యాపార వర్గాల రీత్యా బాగుంటుంది, రాజకీయ పరంగా బాగుంటుంది, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మటుకు ఎలర్జీస్ ఏమన్నా ఉన్నవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గం బాగుంది, విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, సంతానం బాగుంది, అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగున్నాయి. నూతన ఉద్యోగాలు కావాలి అనుకునే వారికి ఏర్పడతాయి, ఉద్యోగంలో ఉన్నతి కావాలి అనుకునే వారికి ఏర్పడుతుంది, రాజకీయంగా బాగుంటుంది. ఎన్ని విధాలుగా ఆనందం వెళ్లి విరియాలో అన్ని విధాలుగాను చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇక షష్ఠ స్థానంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంటూ వీరికి అనేక విధాల రుణభారాలని తగ్గించే విధంగా ఉన్నది. అలాగే దశమ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రాచార్యుల వారి సంచారము కూడా వీరి యొక్క సమర్థతని బాగా పెంచుతోంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత పట్ల మటుకు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారు కానీ, వైద్య వృత్తిలో ఉన్నవారు కానీ, విద్యార్థులు కానీ చాలా అద్భుతమైనటువంటి లబ్ధి పొందుతారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. కృతజ్ఞత సూచనగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత మనశ్శాంతి పెరుగుతుంది, మరింతగా అభివృద్ధి కలుగుతుంది, మీ ఆశయ సిద్ధి జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.